గురుగారు, ఈ వేసవి కాలంలో ఎటువంటి దానాలు చేస్తే శుభం కలుగుతుంది? ఋతువులు కాలాలు అలా గడిచిపోతూ ఉంటాయి. ధాతా యథా పూర్వమకల్పయతు వేద ప్రమాణం. మహాకవి ట్యాగోర్ తర్వాత నోబెల్ బహుమతికి నామినేషన్ పొందిన ఏకైక తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఋతుఘోష అనే ఒక కావ్యం అందించి ఉన్నారు. ఆ కావ్యంలో ఈ వేసవి వసంత ఋతువులోనా లేక శిశిర ఋతువులోనా అనే ఆలోచన రేకెత్తించే విధంగా 3 కాలాలు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఈ విభజన స్పష్టంగా మనం చెయ్యలేం. కానీ వేదంలో ఏ ధర్మం అయితే చెప్పబడి ఉందో మాఘాద్యాహ పంచవసంతాహ, మాఘమాసం నుంచే వేసవి తీవ్రత పెరుగుతుంది అనేటటువంటి మాటలను అనేకం ఆ మహాకవి అందించి ఉన్నారు. వేసవిలో ఎలాంటి దానాలు చేయాలి, ఆధ్యాత్మికంగా మనం సమాధానం వెతికితే చలివేంద్రాలను నిర్వహించాలి, దాహతితో ఉన్నవారికి దాహం తీర్చే విధంగా ఏర్పాట్లు చేయాలి, పాదరక్షలు అందించాలి, చెప్పులు అంటాం మనం, అలాగే గొడుగు, ఛత్రము, వీటిని కూడా దానంగా ఇవ్వాలి. పెసరపప్పు వడపప్పుగా, బెల్లం నీరు పానకంగా వీటిని అందించాలి. అలాగే తెల్లని వస్త్రాలు ధరించాలి, తెల్లని వస్త్రాలు దానం ఇవ్వాలి. శైత్యోపచారాలు కలిగించే విధంగా మందారం మొక్కలు, తులసి మొక్కలు, కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు, ఈ 4 లేక వేటినైనా మొక్కల పెంపకం పట్ల అభిరుచి కలవారికి బహుమానంగా అందించాలి. ముఖ్యంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ అంశాలను మనకు మహాభారతము తెలియజేస్తుంది, వేదము తెలియజేస్తుంది. అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఋతుఘోష ఆ కావ్యంలో కూడా ఈ విధమైనటువంటి స్పర్శ, జ్ఞాపకాలు, సందర్భోచిత ఉపమానాలు, ఉపపత్తి అనేకం ఉన్నాయి. ఎటువంటి దానాలు శైత్యోపచారాలకు అవకాశం ఉండేటటువంటివి. వైదికంగా అంటే మట్టుకు మరి ఒక ప్రత్యేకమైన దానం ఉంది, ఇది పరిహారం కూడా. గంధపు చెక్క, సానరాయి, వీటిని దానంగా ఇవ్వాలి. ఇది ప్రత్యేక అంశం.